హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. ఇవాల్టి వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయింది కదా! సో చాలా 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 స్పెషల్ వీడియో అన్నమాట. సో నా బర్త్ స్టోరీ ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆహ్, చాలామంది చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారండి. మీ డ్యూ డేట్ ఎప్పుడు? మీకెన్నో మంత్? డెలివరీ అయిందా? బాయా? గర్లా? చాలా మంది గెస్ కూడా చేస్తున్నారు. మీకు అబ్బాయే పుట్టుంటాడు, గర్లే పుట్టుంటది ఇట్లా అని చెప్పి. సో, మీ డౌట్స్ అన్నిటికి ఇవాళైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అండ్ నార్మల్ డెలివరీయా? సి సెక్షనా? అబ్బాయి పుట్టాడా? అమ్మాయి పుట్టిందా? అని చెప్పి అంతా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలా ఉంటదని నేను చెప్పను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది. అండ్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఎంటైర్ 9 మంత్స్ నాకు ఎటువంటి కాంప్లికేషన్ లేదు. సో, 9థ్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే నాకు ఇంకా లేబర్ డేట్ డెలివరీ డేట్ దగ్గరకొచ్చేసరికి కొంచెం సింప్టమ్స్ అయితే తెలుస్తుండే అనమాట. కొంచెం బ్యాక్ పెయిన్, లోయర్ అబ్డామెన్ పెయిన్ లాగా, పీరియడ్ క్రాంప్స్ లాగా అట్లా అనిపిస్తుండే అనమాట. సో, ఇంకా అన్ని రోజులు తిరిగి 9థ్ మంత్‌లో కూడా తిరగొద్దు, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి నాకే అర్థమైంది. సో, 9థ్ మంత్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంతా నార్మల్‌గా అంటే ఇంట్లో ఉండి కొంచెం ప్రాపర్‌గా డైట్ అది మెయింటైన్ చేస్తూ ఉండే అనమాట. సో, నాకైతే 38థ్ వీక్‌లో డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది. సో, ఆ రోజైతే డాక్టర్ ఇంటర్నల్ చెక్ చేసి ఎంత డైలేట్ అయింది, లైక్ బేబీ హెడ్ పొజిషన్ ఎలా ఉంది ఇవంతా చెక్ చేస్తారు. సో, అంతా చెక్ చేసి ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అమ్మా, హెడ్ పొజిషన్ డౌన్ ఉంది అంతా చెప్పారనమాట. అంతా బాగుంది అని చెప్పి. అండ్ అలా చెప్పి నాకు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. యాక్చువల్లీ నా డ్యూ డేట్ వచ్చేసి మార్చ్ 24థ్ ఉందనమాట. సో, మార్చ్ 24థ్‌కి ఇంకా అంటే యాక్చువల్లీ డాక్టర్ అపాయింట్మెంట్‌కి మార్చ్ 24థ్‌కి అరౌండ్ 2.5 వీక్స్ టైం అయితే ఉంది. సో, డాక్టర్ ఏం చెప్పారంటే 16థ్ నుంచి మార్చ్ 2021 లోపల ఒక మంచి డేట్ ఫిక్స్ అవ్వమ్మా. నీకు ఎప్పుడు బేబీ కావాలి అంటే ఆ డేట్ అన్నారు. ఒక్క సెకండ్ నేను షాక్ అయిపోయా. ఏంటి డేట్ ఫిక్స్ అవ్వమంటున్నారు? నార్మల్ డెలివరీ చేయారా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి వెంటనే డాక్టర్‌ని అడిగా. ఏంటి అంకుల్ ఇంకా నార్మల్ డెలివరీ అయ్యే స్కోప్ లేదా నాకు అని చెప్పి. అదేంటమ్మా అట్లంటావు? నార్మల్ డెలివరీకే ట్రై చేసేది ఇనీషియల్‌గా, వెంటనే సి సెక్షన్‌కి అని చెప్పి మనం వెళ్ళం. కండిషన్స్ కోఆపరేట్ చేయకపోతే కదా సి సెక్షన్‌కి వెళ్ళేది అన్నట్లు అన్నారు. మరి డేట్ ఫిక్స్ అవ్వమంటున్నారు. నార్మల్ డెలివరీకి నాకు నొప్పులు రాకుండా ఎట్లా మీరు డేట్‌న డెలివరీ చేస్తారని అయితే అడిగా అనమాట. హి వాస్ లైక్, లేదు నీకు నొప్పులు రాకపోతే పెయిన్స్ తెప్పించడానికి ఇంజెక్ట్ చేస్తాం పెయిన్స్. సో, అలా నొప్పులొస్తాయి. ఆ డేట్‌న అందరూ అడుగుతున్నారు అట్లా. అందుకని నేను నీకు పాయింట్ మెన్షన్ చేశా అన్నారు. సో, జనాలందరూ ఆ మంచి డేట్ చూసుకొని ఆ డేట్‌న కావాలంటున్నారు కదా! డాక్టర్స్ కూడా ముందే ఒక పాయింట్ చెప్తున్నారనమాట వీళ్ళందరికీ. సో, ఇంట్లో అడిగేసి చెప్పమ్మా అన్నారు. సో, డాక్టర్ వచ్చేసి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. మా మామకి బాగా తెలుసు. నేను పోయి అట్లే మా అమ్మకి చెప్పా. మామ ఇట్లా అన్నారు మామ అంకుల్. సో, డేట్ ఫిక్స్ చేసుకొని చెప్పమన్నారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అన్నా. మా మామ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం క్వెషన్ మార్క్ ఫేస్ చేసుకొని చూసారు. అండ్ ఆలోచించుకున్నా అనమాట. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ అని చెప్పి. సో, నెక్స్ట్ డే అయితే వచ్చి మా అమ్మతో చెప్పా. మా అమ్మ నాకైతే అలా డేట్ చూపించుకొని ఆ డేట్‌న అని చెప్పి నాకు ఇష్టం లేదు. సో, ఎప్పుడు రావాలనుకుంటే భూమి మీదకి బేబీ అప్పుడే వస్తది. బికాజ్ నాకైతే ఈ పర్టిక్యులర్ డేట్ మంచి డేట్‌నే పుట్టాలి, లైక్ బ్యాడ్ డేట్‌నే పుట్టాలి ఇట్లయితే వద్దు మా అమ్మ. దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు. ఈవెన్ నాకు కూడా అసలా ఈ డెలివరీ సింప్టమ్స్ ఎట్లా ట్రిగ్గర్ అవుతాయి, అసలు ఎట్లా స్టార్ట్ అవుతది అని అయితే ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంది. బికాజ్ నాకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా! నొప్పులు ఎట్లా స్టార్ట్ అవుతాయి, అసలు సింప్టమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి అనేది నాకు చాలా క్యూరియస్‌గా ఉండే అనమాట. ఇంకా 36 వీక్స్ నుంచి 9థ్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఏంటి బ్యాక్ పెయిన్ వస్తే ఇదే నా సింప్టమా? లేకపోతే ఏమన్నా లోయర్ అబ్డామెన్ పెయిన్ వస్తే ఇదే నా సింప్టమా? కొంచెం అట్లుండే. అది ఎట్లుంటది అని ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి నేను మా అమ్మకి పోయి ఇట్లే చెప్పా అనమాట. ఇంట్లో వాళ్ళందరికి, మమ్మీ వాళ్ళకైనా, మామకైనా. సో, ఇట్లా అనుకుంటున్నామమ్మ నాకైతే వద్దు ఇలా డేట్ చూసి ఎప్పుడొస్తే అప్పుడే రాని అంటే, ఈవెన్ దే ఆల్సో హావ్ ద సేమ్, దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే ఇవ్వని బేబీని. వి డోంట్ వాంట్ దిస్ పర్టిక్యులర్ డేట్ అని చెప్పి. సో, డాక్టర్‌కి కాల్ చేసి చెప్పాం. ఇట్లా డేట్ ఇదంతా వద్దు. ఎప్పుడైతే అప్పుడు అవ్వనివ్వండి. సో, విల్ వెయిట్ టిల్ పెయిన్స్ ట్రిగ్గర్ అన్నట్టు అనుకున్నాం. సో, అలా క్లోజ్ చేసాం ఆ టాపిక్. ఎప్పుడైతే అప్పుడు అవ్వని అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి 14థ్ నైట్ అంటే 15థ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30 ఆ టైంలో నాకు కొంచెం లోయర్ అబ్డామెన్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇట్లా అనిపిస్తుందనమాట. నాకు తెలీదు అది
లైక్ డెలివరీ పెయిన్సా లేకపోతే ఏంటి లేబర్ పెయినా కాదా అనేది నాకు అసలు తెలియదు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. భార్గవ్కి చెప్పా, భార్గవ్ ఇట్లా అనిపిస్తుంది భార్గవ్, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఇది పెయిన్సా కాదా అని చెప్పా. బట్ అది టాలరేట్ చేయగలిగేటట్లే ఉంది. నేను టాలరేట్ చేయలేకపోతే వెళ్దాం హాస్పిటల్కి అన్నట్టు వెయిట్ చేసిన. భార్గవ్ వాజ్ లైక్ ఈ టైంలో రిస్క్ చేయొద్దు, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. ఇంట్లో అందరినీ లేపనా, విల్ గో అని చెప్పి. పక్కనే హాస్పిటల్ ఉండేది, జస్ట్ కార్ డ్రైవ్ అయితే 2 minutes డ్రైవ్ అంతే అనమాట. సో అడుగుతుంటే వాజ్ లైక్ నో, విల్ వెయిట్ ఫర్ లిటిల్ మోర్ అని చెప్పి ఒక 3 hours వెయిట్ చేసాం. భార్గవ్ అయితే ఇంకా నైట్ అంతా నా చుట్టూరు తిరుగుతున్నాడు, లైక్ వెదర్ ఐఎమ్ ఫీలింగ్ వెల్ ఆర్ నాట్, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందా అని చెప్పి. ఒక 3 hours అటు ఇటు అడ్జస్ట్ అయ్యి నిద్రపోయా. ఐఎమ్ ఓకే, పెయిన్స్ కొంచెం కంట్రోల్ అనిపించి నిద్రపోయా అనమాట. సో దట్ డే వి క్లోజ్ ద టాపిక్ అగైన్. ఆ రోజంతా నార్మల్గానే ఉంది, యాక్టివ్గానే ఉన్నా, నార్మల్గానే ఉన్నా. కాకపోతే ఆ డే మొత్తం నిద్రలేదు నాకు. మళ్ళీ సేమ్ డే నైట్ నేను ఎర్లీగా పడుకుందాం అనమాట. యాక్చువల్లీ 1 or 2 దాకా నేను నిద్రపోను. సో ఐ విల్ గో బెడ్ లేట్ నైట్ అనమాట. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇట్లా అయింది, 12 తర్వాతే నిద్రపోవటం ఇట్లా అయిందనమాట. సైకిల్ అట్లా అయిపోయింది బేసిక్గా. సో ఇంకా ఆ రోజు కొంచెం అరౌండ్ 10-11 ఆ టైం కల్లా వి స్లెప్ట్. భార్గవ్ కూడా బాగాలేదు హెల్త్, కొంచెం ఫుడ్ డే ఏదో డిస్టర్బ్ అయ్యి కొంచెం గ్యాస్ట్రిక్ లాగా ట్రిగర్ అయ్యి వామిట్స్ అవి అవుతున్నాయి అనమాట. సో భార్గవ్ తొందరగా పడుకున్నాడు, నాకు బోర్ కొట్టి భార్గవ్తో పాటు తొందరగా పడుకున్నా. సో పడుకున్న తర్వాత అరౌండ్ 2-2:30 మధ్యలో నాకైతే మెలకువ వచ్చిందనమాట. ఐ ఫెల్ట్ లిటిల్ అన్కంఫర్టబుల్, ఏదో లీకేజ్ అవుతున్నట్టు అట్లా అనిపించింది. సో అలా లీకేజ్ అవుతుంది ఇట్లా అనిపించింది. 15th నైట్ ఇది అనిపిస్తే ఐ వెంట్ టు వాష్రూమ్. సో జస్ట్ నార్మల్ యూరిన్కి అది వెళ్ళి ఐ వాజ్ జస్ట్ టెస్టింగ్ మై సెల్ఫ్, ఏదో కొంచెం బ్యాక్ పెయిన్ ట్రిగర్ అవుతున్నట్టు అట్లా అనిపించింది అనమాట. బట్ మళ్ళీ వచ్చి పడుకోవాలన్నా ఐ ఫెల్ట్ లిటిల్ అన్కంఫర్టబుల్. అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను. భార్గవ్ వాజ్ లిటిల్ అవేక్ ఓన్లీ, అంత డీప్ స్లీప్లో లేడు, బాగాలేదు కదా, కొంచెం స్టమక్ పెయిన్తో అది సఫర్ అవుతూ పడుకొని ఉన్నాడు. సో అగైన్ ఐ వెంట్ టు వాష్రూమ్లో నుంచి ఒక 10-15 minutes నేను బయటికి రాలేదు. సో భార్గవ్ వచ్చాడు, ఏమైంది అని చెప్పి డోర్ నాక్ చేసి. అయితే ఐ వాజ్ లైక్ భార్గవ్, ఐ డోంట్ నో, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేలాగా ఉంది అన్న. బికాజ్ ఐ సా లిటిల్ బ్లడ్ లైనింగ్ అనమాట. అంటే అది ఎక్కువ బ్లీడ్ కూడా అవ్వలేదు, ఒక లైన్ లాగా అనిపించింది. సో బట్ స్టిల్ ఐ హ్యావ్ అ డౌట్, ఏంటి వెళ్ళాలా, బ్లడ్ కనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మని అయితే చెప్పారు. అది ఎంతవరకు అనేది నాకైతే క్లారిటీ లేదు. సో ఆఫ్టర్ ఐ టోల్డ్ దిస్ అండ్ ఫ్యూ మినిట్స్ తర్వాత వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి నేనే ఫిక్స్ అయిపోయా ఇంకా. సో భార్గవ్ లేపు, విల్ గో టు హాస్పిటల్, అత్త వాళ్ళని మమ్మీ వాళ్ళని లేపేసాయి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ గో టు హాస్పిటల్, అంతగా కాదనుకుంటే మళ్ళీ వెనక్కొద్దామని చెప్పి. బికాజ్ నేను ఇంకా రిస్క్ చేయాలనుకోలేదు. ఆ మాట చెప్పి భార్గవ్ బయటికి వెళ్ళి పిలిచే లోపల నాకు తెలియకుండానే వాటర్ అనేది లీక్ అవుతుంది. నాకు అర్థం కాలే సడన్గా. దెన్ ఐ రియలైజ్డ్ వాటర్ బ్రేక్ అయింది. సో దిస్ ఈస్ ద కాల్, ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అని చెప్పి. సో అది కంటిన్యూస్గా లీక్ అవుతూనే ఉంది, అవి స్టాప్ అవ్వట్లేదు. లైక్ నాకు తెలియకుండానే ఫ్లో అవుతుంది అనమాట. సో ఇంకా లేదు అని చెప్పి హాస్పిటల్ బ్యాగ్ ఇదంతా నేను ముందే ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా కదా, నాకేమీ అప్పటికప్పుడు ప్యాక్ చేసుకోవాలి ఇదేం లేకుండే అనమాట. మంచిగా ప్యాక్ చేసుకుంది కాబట్టి ఆ బ్యాగే తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా అందరినీ లేపి వి వెంట్ టు హాస్పిటల్. 3-3:30 మధ్యలో అయితే హాస్పిటల్కి వెళ్ళాం. అది సండే యాక్చువల్లీ, లైక్ March 16th ఎర్లీ అవర్స్ కదా, March 16th వచ్చేసి సండే వచ్చింది. సో సండే యూజువల్లీ డాక్టర్ అపాయింట్మెంట్స్ ఏమి ఉండవు. ఇలా డెలివరీ కేసెస్ ఇవేమన్నా ఉంటే మాత్రం డాక్టర్స్ వస్తారు, ఓపీ కన్సల్టేషన్స్ ఇవేమి ఉండవు అనమాట. హాస్పిటల్ మొత్తం ఆ డే మొత్తం ఖాళీగానే ఉంది. ఎవరు ఆ రోజు డెలివరీ పేషెంట్స్ కూడా లేరు, ఓన్లీ నా కేసే ఉందన్నమాట. సో ఇంక భార్గవ్ కాల్డ్ డాక్టర్, అంకుల్ ఇట్లా వాటర్ బ్రేక్ అయింది అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి, నేను ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అన్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి అంతా రెడీగా ఉన్నారు అనమాట. నాకు వాటర్ బ్రేక్ అయింది కానీ దెర్ ఇస్ నో అదర్ సిమ్టమ్స్, పెయిన్స్ రావటం కానీ ఇదంతా ఏం లేదు, లైట్ బ్యాక్ పెయిన్ అయితే ఉందంతే. నేను యాక్టివ్గానే ఉన్నాను. నన్ను చూసి వీళ్ళందరూ కంగారు పడిపోతున్నారు, అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు వీళ్ళంతా కూడా. అయ్యో ఏదో అయిపోతుంది అని చెప్పి నన్ను పట్టుకోవడం, దగ్గరకు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఐ వాజ్ లైక్ నో, నన్ను ఎవరు పట్టుకోవద్దు, ఐఎమ్ ఓకే, నార్మల్గానే ఉన్నాను, వాటర్ బ్రేక్ అయింది అంతే, నాకు ఇంకా సిమ్టమ్స్ ఏం ట్రిగర్ అవ్వలేదు అన్నట్లు చెప్పాను. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఆ టైంకి డ్యూటీ డాక్టర్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఉంచారు ఆల్రెడీ. ఆ ఇన్ఫార్మ్ చేసి ఉంచేసరికి వాళ్ళు కావాల్సిన చెక్స్ ఇవంతా చేస్తున్నారు, కాంట్రాక్షన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇవంతా చెక్ చేస్తున్నారు అనమాట, మానిటర్స్ అవి పెట్టి. సో జస్ట్ ఫస్ట్ అయితే ఈఆర్ రూమ్లో ఉంచారు. లైక్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ పైన రూమ్ రెడీ చేసి నా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. అక్కడ రూమ్కి షిఫ్ట్ చేశాక వాళ్ళు ప్రికాషన్స్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ అంతా చేసుకొని
నన్నైతే ఇంకా డాక్టర్ వచ్చి ఒకసారి చెక్ చేశారనమాట, ఎంత డైలేషన్ అయింది ఏంటి అని చెప్పి. సో డాక్టర్ అయితే వచ్చి చెక్ చేసినప్పుడు నేనైతే ఏం డైలేట్ అవ్వలేదనమాట, 0 సెంటీమీటర్స్ డైలేటెడ్. అప్పటికి నాకు అసలు పెయిన్స్ కూడా ట్రిగర్ అవ్వలేదు, ఓన్లీ వాటర్ బ్రేక్ అయింది అండ్ లిటిల్ బ్యాక్ పెయిన్ ఉంది, అది యూజువల్ పెయినే. సో ఇంకా నాకు పెయిన్స్ ట్రిగర్ అవ్వలేదని చెప్పి నాకు డాక్టర్ ఏం చెప్పారంటే, సో వాటర్ బ్రేక్ అయ్యాక విల్ హ్యావ్ దిస్ పర్టికులర్ టైమ్ స్పాన్, ఈ లోపల బేబీ బయటకు వచ్చేయాలి అని చెప్పి ఒకటి ఉంటుందంట. సో ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ కదా బేబీ లోపల ఉండడానికి. సో దానికి అట్లా చెప్పారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే దే షిఫ్టెడ్ మీ టు లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసి సెలైన్ అయితే స్టార్ట్ చేశారు. దాంట్లోనే దే గేవ్ దిస్ దే ఇంజెక్టెడ్ ద పెయిన్స్ అనమాట. నాకేం పెయిన్స్ ట్రిగర్ అవ్వట్లేదు కదా, వాళ్ళే ఇంజెక్ట్ చేశారు పెయిన్స్. సో పెయిన్స్ ఇంజెక్ట్ చేశారు. ఇనిషియల్గా ఐ వాజ్ ఓకే, నాకు అంత పెయిన్స్ ఏం తెలియలేదన్నమాట. నార్మల్ కాంట్రాక్షన్స్ వచ్చి వెళ్తున్నాయి, కాంట్రాక్షన్ వచ్చినప్పుడు పెయిన్ తెలుస్తుంది, అగైన్ ఐఎమ్ ఓకే, అంటే బేరబుల్లే ఉందన్నమాట. లైక్ లేబర్ రూమ్లోనే ఉన్నాను. ఆ లేబర్ రూమ్లో ఎట్లుందంటే మొత్తం అంటే డాక్టర్ కొంచెం తెలిసిన వాళ్ళు కదా, మాకు కొంచెం లీనియన్స్ ఉంది. సో భార్గవ్ రూమ్లోనే ఉన్నాడు, అందరూ వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. అప్పటికే అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. లైక్ మార్నింగ్ హాస్పిటల్కి వచ్చినప్పుడే ఒక 4 ఆ టైంకి అందరికి కాల్ చేసి చెప్పేశారు, భార్గవ్ వాళ్ళ మామ వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, వీళ్ళందరికీ. మమ్మీ వాళ్ళు ఎలాగో మాతోనే ఉన్నారు కదా, సో వాళ్ళకి చెప్పేశారు ఇట్లా హాస్పిటల్కి వచ్చాం, పెయిన్ స్టార్ట్ అయ్యాయి అన్నట్లు. వాళ్ళందరూ వచ్చేసారు ఆ టైంకి. అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు, నాతో మాట్లాడించుకుంటూ నన్ను అట్లీస్ట్ డైవర్ట్ చేద్దామని చెప్పి. నాకు కానీ పెయిన్స్ ఐఎమ్ ఓకే, దట్ ఈస్ బేరబుల్, ఓన్లీ పీరియడ్ క్రాంప్స్ లాగా వస్తున్నాయి. నాకు పీరియడ్స్ అప్పుడు ఫుల్ పెయిన్ ఉంటుంది, అది టాలరేట్ చేసి నాకు ఇదేమంతా అనిపించలేదన్నమాట. సో ఐఎమ్ ఓకే అన్నట్లు ఉన్నాను. కాసేపు బాగానే ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ వెల్. ఒక 1 అవర్ దాకా, అరౌండ్ 7 ఆ టైం దాకా ఐఎమ్ డూయింగ్ వెల్ ఓన్లీ. ఇంకా కొంచెం పవర్ పెరిగేసరికి ఐ స్టార్టెడ్ యెల్లింగ్ చూడండి. ఇంకా నాకు కొంచెం పెయిన్స్ బాగా వస్తున్నాయి అనమాట. డాక్టర్ అయితే ఒక ఆప్షన్ ఇచ్చారు, లైక్ యూ కెన్ గో విత్ ఎపిడ్యూరల్, కొంచెం పెయిన్స్ అది నీకు తెలియకుండా ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ ఇట్ అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ వద్దు, వెయిట్ చేద్దాం అన్నట్లు కొంచెం వెయిట్ చేసా. ఈలోపు హీ సజెస్టెడ్ మీ టు హ్యావ్ సంథింగ్, మళ్ళీ చాలాసేపు నువ్వేం తినలేవు, ఈవెన్ ఎపిడ్యూరల్ స్టార్ట్ చేసినా యూ కాంట్ ఈట్ సంథింగ్ ఏదో చెప్పారనమాట. సో ఏమన్నా బ్రేక్ఫాస్ట్ తెచ్చి పెట్టమ్మా అని చెప్పి భార్గవ్కి చెప్పారు. బికాస్ తర్వాత తనైతే ఇప్పుడు వద్దనే ఉంటుంది అన్ని నొప్పుల్లో, నువ్వే బలవంతంగా ఏదో ఒకటి పెట్టాయని చెప్పారు. సో హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉంటుంది కదా, సో ఆ క్యాంటీన్లోనే ఇడ్లీ అది చేపించుకొని వచ్చి పెట్టారనమాట. బలవంతంగా భార్గవ్ వాజ్ లైక్ నాకు వద్దు అన్న, బలవంతంగా ఒక 1.5 ఇడ్లీ అట్లా అయితే పెట్టేశాడు. సో తిన్నాను, ఐఎమ్ ఓకే, బట్ స్టిల్ ఐ హ్యావ్ పెయిన్స్, ఇంకా ఉండి అన్బేరబుల్ అయిపోతున్నాయి. ఐ వాజ్ లైక్ వద్దు అంకుల్, ప్లీజ్ గివ్ మీ ఎపిడ్యూరల్. నేనైతే ఇంకా కొంచెం నాకు పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, నేను టాలరేట్ చేయలేని స్టేజ్లో ఉన్నాను ఇంకా అని చెప్పి ఐ వెంట్ విత్ ఎపిడ్యూరల్ ఆల్సో. అంటే ఎనెస్థీషియా డాక్టరే వచ్చి ఇవ్వాలి ఎపిడ్యూరల్ అనేది. సో అంత ఎర్లీ అవర్స్లో, దట్ టు సండే, అప్పటికి డాక్టర్ రాలేదన్నమాట. సో నేను చెప్పినప్పుడు అన్ని సెట్ తెచ్చుకొని, నర్సులు వీళ్ళంతా తెచ్చుకొని అరేంజ్ చేస్తారు. డాక్టర్ రావడానికి ఒక 1/2 అవర్ to 1 అవర్ మధ్యలో పట్టిందనమాట. ఈ 1/2 అవర్ to 1 అవర్ మధ్యలో ఏదైతే టైం ఉందో ఆ టైంలో ఫుల్ సఫర్ అయ్యా నేను, ఫుల్ పెయిన్స్. ప్లీజ్ నాకు చేసేయండి ఏదో ఒకటి అని చెప్పి నర్సులు వస్తుంటే, ఇంకా రాలేదా డాక్టర్, ఇంకా రాలేదా అని చెప్పి వాళ్ళని అడుగుతూనే ఉన్నా అనమాట కంటిన్యూస్గా. ఎట్లో లాస్ట్కి డాక్టర్ వచ్చి లైక్ ఈ ఎపిడ్యూరల్ ఇవ్వాలన్నమాట, వెనకాల స్పైన్కి ఇవ్వాలి. ఆ స్పైన్కి ఇచ్చేటప్పుడు ఐ హ్యావ్ టు టర్న్ లైక్ దిస్ అండ్ బెండ్ అనమాట. ఆ పొట్టేసుకొని ఆ నొప్పుల్లో అట్లా వంగి ఇంజెక్షన్ చేయించుకోవాలంటే నాకైతే చుక్కలు కనిపించాయి ఆ పర్టికులర్ టైంలో. ఎట్లో ఎపిడ్యూరల్ అయితే తీసుకున్న కపుల్ ఆఫ్ మినిట్స్ తర్వాత, ఫస్ట్ ఇనిషియల్గా చాలా లైట్ డోసేజే ఇచ్చారనమాట. ఆ డోసేజ్ ఇచ్చి అనెస్థీషియా డాక్టర్ వెళ్ళిపోయింది. ఆ డోసేజ్ అంతా గైనకాలజిస్ట్కి చెప్పి వెళ్ళిపోయారనమాట డాక్టర్కి, ఇది ఈ టైంలో ఇది ఇవ్వాలి అని చెప్పి. వాళ్ళు జస్ట్ వెనకాల స్పైన్కి పెట్టి ఒక వైర్ లాగా ముందుకేశారు. ఎపిడ్యూరల్ ఇచ్చిన ఫ్యూ మినిట్స్ తర్వాత ఐఎమ్ ఓకే. నాకు ఒక 15-20 మినిట్స్, నియర్లీ ఒక 1/2 అవర్ వరకు కొంచెం ఆ కాంట్రాక్షన్స్ వస్తున్నా కూడా నొప్పి తెలియనట్టు ఇట్లుందనమాట. కానీ ఆఫ్టర్ దట్ ఏమైందంటే నాకు ఒక్క సైడ్ పెయిన్ తెలుస్తుంది, ఇంకో సైడ్ పెయిన్ తెలియట్లేదు. అండ్ ఎపిడ్యూరల్ ఇచ్చాక వన్ మోర్ థింగ్ ఇస్ ఐ కాంట్ గెట్ డౌన్ ఆఫ్ బెడ్ అనమాట. ఇంకా బెడ్ మీదే పడుకొని ఉండాలి, ఎందుకంటే బాడీ కింద పార్ట్ అంతా నమ్ అయిపోయింది. ఇంకా నేను కదలకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, యూరిన్ బ్యాగ్ ఇదంతా వేసేసారనమాట. సో నాకు ఆ ఒక్క సైడ్ పెయిన్ తెలుస్తుందని చెప్పి ఆష్ డాక్టర్, అంకుల్ ఇట్లా వన్ సైడ్ నాకు ఫుల్ నమ్ అయిపోయింది, నాకు లెగ్ కూడా సెన్స్ తెలియనట్లుంది, ఇంకో సైడ్ అంతా రైట్ సైడ్ అంతా నాకు పెయిన్ తెలుస్తుంది, సెన్స్ తెలుస్తుంది లెగ్ అంతా కూడా అన్న.
ఇట్ వాజ్ లైక్ మేబీ ఆ ఎనెస్థీషియా అనేది వెయిన్స్ త్రూ ఒకే సైడ్ వెళ్ళి ఉంటుందమ్మా, కొంచెం ముందుకి ఇట్లా వంగి కూర్చో అని చెప్పి వెనకాల పిల్లో పెట్టి బెడ్ లిఫ్ట్ చేసి కూర్చోబెట్టారు నన్ను. కాసేపటి తర్వాత ఏమో, ఈవెన్ దో ఐఎమ్ ఫీలింగ్ మోర్ పెయిన్ రైట్ సైడ్ ఓన్లీ, లెఫ్ట్ సైడ్ అంతా నార్మల్ అయిపోయింది. కానీ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ నాకు 2 సైడ్లు పెయిన్ తెలియటం, మళ్ళీ కాంట్రాక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. కాంట్రాక్షన్స్ వచ్చేవి కూడా ఒకేసారి పెద్దగా నొప్పులు వస్తే ఓకే, డెలివరీ అయిపోతుంది. నాకు ఎట్లుందంటే వదిలి వదిలి వస్తుంది, లైక్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి. లైక్ ఒకసారి కాంట్రాక్షన్ వచ్చిందంటే 1 మినిట్ గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ కాంట్రాక్షన్స్ వస్తాయి, మళ్ళీ 1 మినిట్, మళ్ళీ గ్యాప్ లేకుండా అట్లా కంటిన్యూస్గా వచ్చేసరికి నేను రెస్ట్లెస్ అయిపోయా. సో అట్లా నాకు నొప్పి నొప్పి అనే కొద్దీ ఇంకొకసారి డోసేజ్ పెంచారు, ఎపిడ్యూరల్ మళ్ళీ ఆ డోసేజ్ ఏదైతే కావాలో అది ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఫ్యూ మినిట్స్ ఐఎమ్ ఓకే, మళ్ళీ స్టార్ట్. నాకు ఆ ఎపిడ్యూరల్ కూడా అంటే చాలా లైట్ డోసేజే ఇచ్చారు ఇనిషియల్గా, నాకైతే వర్క్ అవ్వలేదు అనమాట. ఇంకా వీళ్ళందరూ వస్తూ వెళ్తూ ఉన్నారు, అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ. సో నేను భార్గవ్ని అయితే పంపించేసా, బికాజ్ హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్, తనకు కూడా కొంచెం రెస్ట్ కావాలని చెప్పి ఇంజెక్షన్ చేసుకొని పడుకో అని చెప్పి కింద నాకు ఏదైతే రూమ్ ఇచ్చారో ఆ రూమ్లో వెళ్ళి పడుకుని పోయాడు. భార్గవ్ని, మమ్మీని, మా నాయనమ్మని అయితే అస్సలు లేబర్ రూమ్లోకి రానివ్వలేదు నేను, బికాజ్ వాళ్ళని చూస్తే అయితే నేను అంత పెయిన్ టాలరేట్ చేసేదాన్ని కాదు. హారబుల్ పెయిన్ అనమాట. ఇంకా నేను బేర్ చేయలేకపోతున్నాను, అరుస్తున్నాను, ఏడుస్తున్నాను, ఏదేదో చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఉంటే నన్ను చూసి వాళ్ళే పోయి డాక్టర్కి చెప్పేస్తారు. ఆ పెయిన్లో వాళ్ళు నన్ను చూడలేరు, నేను వాళ్ళని చూసి వాళ్ళ ముందు ఇట్లా ఫేస్ చేయలేను అని చెప్పి వాళ్ళని రానివ్వలేదు. సో మా అత్త, మా చిన్నత్త, భార్గవ్ వాళ్ళ అత్త ముగ్గురు ఉన్నారు. వాళ్ళైతే కూర్చొని నాకు నొప్పులు పడి నేను ఇంత ఇది చేస్తుంటే, మా అప్పుడు అట్లుంది, మా అప్పుడు ఇట్లుందన్న. మీ అప్పుడు ఎట్లుందా ఆపండి, నాకు నొప్పులు వస్తుంటే మీరు మీ డిస్కషన్ చేసుకుంటున్నారు ఏంటి అన్నట్లు అన్నా అనమాట. కానీ అట్లీస్ట్ నేను కొంచెం డైవర్ట్ అవుతున్నా వాళ్ళ మాటలు విని. వాళ్ళని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతసేపు డాక్టర్ ఎంతసేపు చెప్పారు ఇంకా అంటే. వాళ్ళకి తెలుసు ఇట్ మైట్ టేక్ 24 hours, ఇట్ మైట్ టేక్ 48 hours, చెప్పలేము అసలు. నొప్పులు స్టార్ట్ అయ్యాక ఎంతసేపు ఆ నొప్పులు పడాలి అనేది ఎవరి చేతుల్లో లేదు. సో వాళ్ళకి తెలిసి ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్పారంట డాక్టర్ ముందే. వీళ్ళు ఏంటంటే కొంచెం పుష్ చేస్తున్నారు, ఇంకా 1/2 hour ఉంది, ఇంకా 1 hour అంట, డాక్టర్ ఇట్లా చెప్పారు అని చెప్పి. పక్కనే క్లాక్ ఉంటే క్లాక్ చూసుకున్న 1/2 hour అయిపోయింది, ఇంకా అవ్వలేదేంటి, ఇంకా 1/2 hour, ఇంకా అవ్వలేదేంటి, ఇట్లా పుష్ చేస్తూ ఉన్నారనమాట. 1/2 hour డాక్టర్ వచ్చి చెక్ చేసిన ప్రతిసారి ఒకసారి 4 centimeters డైలేటర్ అన్నారు, ఒకసారి 6 centimeters అన్నారు. ఇంకా లాస్ట్లో నా వల్ల కావట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్, నా బాడీలో ఉన్న ఇదంతా వెళ్ళిపోయింది, ఇంకా నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది, నాకు ఐఎమ్ డన్ ఇంకా అని చెప్పి నేను గివ్ అప్ ఇచ్చా. ఎట్ 10 o'clock అనుకుంటా. చూడండి, మార్నింగ్ 2 లైక్ అరౌండ్ 3 అనుకోండి, 3 నుంచి 10 దాకా ఇంకా ఆ టైం దాకా పడి నా వల్ల కాలేదనమాట. నిజంగానే ఫుల్ డ్రైన్ అయిపోయా. అసలు నాకు 1% ఓపిక కూడా లేదు. ఇంకా లేదు అత్తమ్మ, ఐ కాంట్ డూ దిస్ అని చెప్పి మా అత్తకి చెప్పేసా. సో డాక్టర్ అయితే అప్పటిదాకా నా దగ్గరే ఉండి మంచిగా నాకైతే ధైర్యం చెప్పి ఫుల్ పుష్ చేస్తున్నారు అనమాట నన్ను. సో ముందే చెప్పేశారు, సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఇప్పుడు ప్రెసెంట్ సి సెక్షన్ అనేది హీలింగ్ ఫాస్ట్గానే అవుతుందమ్మా. కాకపోతే ఆ థాట్ నువ్వు బ్రెయిన్లో పెట్టుకోవద్దు, జస్ట్ గో ఫర్ నార్మల్ డెలివరీ. ఇన్ కేస్ బేబీ కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే ఇంకేమన్నా సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు విల్ గో ఫర్ సి సెక్షన్, అంటిల్ దెన్ నో అని చెప్పి నాకు బిగ్ నో చెప్పేశారు. సో ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి నేను కొంచెం ఆ డాక్టర్ మాటలు విని కూడా నేను అప్పటిదాకా టాలరేట్ చేయగలిగా. సో ఇంకా మా అత్త మా మామకు కాల్ చేసరికి వెళ్ళి అప్పుడు దాకా ఉండి కిందకి వెళ్ళారనమాట, ఏదో పని ఉంది హాస్పిటల్లో. సో వెళ్ళి లేదు ఇట్లా టాలరేట్ చేయలేకపోతుంది, ఇంక భార్గవ్ని కూడా పిలిచేశారు, ఆ పాప వల్ల అవ్వట్లేదు, ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి ఇంకా హ్యాండ్స్ అప్ నేను. సో మా అత్త మా ముందే చెప్పేశారు, నువ్వు అంతా స్ట్రెస్ తీసుకోవద్దు, నీకు ఏదైతే అది చెయ్యి. మమ్మీ వాళ్ళు కూడా ఇంకా నీ ఇష్టం అన్నట్లు చెప్పేశారు. సో ఇంకా డాక్టర్ని పిలిస్తే డాక్టర్ వచ్చి, అట్లీస్ట్ డాక్టర్స్ ఇప్పుడు కరెంట్ ఉన్న డాక్టర్స్ అందరిని అనట్లేదు, 90% ఆఫ్ ద మెంబర్స్ ఇంతసేపు కూడా ఆగరండి, ఫస్టే కోసేస్తారు, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఈజీగా అయిపోతుంది అని చెప్పి. మనం హ్యాండ్సప్ చేస్తున్నాము అంటే అసలు ఇంకా సెకండ్ థాటే ఉండదు వాళ్ళకి, వాళ్ళు చేసేస్తారు. కానీ నా డాక్టర్ అయితే వచ్చి, అంకుల్ లేదమ్మా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నీ బేబీ హార్ట్ బీట్ చూసుకో, పక్కనే మానిటర్ ఉంది, నేను బేబీ హార్ట్ బీట్ అదంతా చూసుకుంటూనే ఉన్నా అనమాట. అలా నేను బేబీ హార్ట్ బీట్ ఎప్పుడు చూసుకున్నా కూడా
140 ఎబోనే ఉందనమాట. ఆ టైంలో అంత నొప్పుల్లో కూడా భార్గవ్‌ను పక్కన పెట్టుకొని, భార్గవ్ ఇట్స్ డెఫినైట్‌లీ బేబీ గర్ల్, చూసుకో ఖచ్చితంగా బేబీ గర్లే. ఎందుకంటే హార్ట్ బీట్ తగ్గట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్ ఉంటాయి కదా! 140 కన్నా ఎబోవ్ ఉంటే బాయ్ లైక్ గర్ల్, 140 బిలో ఉంటే బాయ్ అని చెప్పి. 140 ఎబోనే, 150 ఆ రేంజ్‌లో ఫ్లక్చుయేట్ అవుతున్నా. అంత పెయిన్స్ వస్తున్నా, అంత చేస్తున్నా కూడా అట్లే ఉందనమాట హార్ట్ బీట్. సో, ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ నాకైతే గర్ల్ పుట్టేసిద్దని చెప్పి. సో, అంత పెయిన్స్‌లో కూడా నాకు లిటిల్ హ్యాపీనెస్, నేను అనుకున్న అట్లే గర్ల్ పుడుతుంది అని చెప్పి. బేబీ హార్ట్ బీట్ చూడు ఎంత కోఆపరేటివ్‌గా ఉంది నీకు. నువ్వెందుకు టాలరేట్ చేయలేకపోతున్నావు? నీ బేబీ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నీకు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా నువ్వెందుకు ఇంత ఇచ్చేస్తున్నావు? ఎవరికీ ఈజీ కాదు నార్మల్ డెలివరీ అంటే. టాలరేట్ చేయి, పుష్ చేయి, ఇట్లా పుష్ చేయాలి అని చెప్పారు. అప్పటిదాకా నాకు ఎలా పుష్ చేయాలి అనేది తెలీదు. ఒకటే మాట చెప్పారనమాట. సో, ఆ టైంకే నేను 8 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యా. ఇంకా 2 సెంటీమీటర్స్ డైలేషన్ ఉంది. సో, డాక్టర్ చెప్పారు, బేబీ హెడ్ కిందకి రావట్లేదు, కిందకి పుష్ చేయాలి నువ్వు పుష్ చేస్తేనే వస్తది. హౌ యూ హ్యావ్ టు పుష్ అంటే, నాకు ఫస్ట్ టైం కదా, నాకు తెలియలేదనమాట డాక్టర్ చెప్పేదాకా. సో, నువ్వు ఇమాజిన్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ టాయిలెట్ సీట్. నీ కాన్‌స్టిపేషన్ అయినప్పుడు నువ్వు నీ పూప్ ఎట్లా పుష్ చేస్తావో అట్లా పుష్ చేయి. ఇమాజిన్ చేసుకో నువ్వు టాయిలెట్ సీట్ మీదే ఉన్నావని చెప్పి. ఇట్లా అన్నారనమాట. ఐ వాజ్ లైక్ ఏంటి ఇట్లా పుష్ చేయాలా అన్నట్లు నాకు అప్పటిదాకా తెలియలేదు. నేను పుష్ చేసినా గానీ ఆ టైప్‌లో పుష్ చేయట్లేదు. ఒకటే చెప్పి, నాకు బెడ్ పడుకొని ఉంటే నువ్వు లై డౌన్ అయితే చేయలేవు, ఆగు నీకు ఒక పని చేస్తా అని చెప్పి, ఆ బెడ్ మనకి ఎట్లా కావాలంటే కిందకి పైకి వెళ్తది కదా, లెగ్స్ కిందకి పెట్టేశారు, ఈ బ్యాక్ పార్ట్ ఏముందో పైకి పెట్టేశారనమాట. లైక్ ఇట్ బికేమ్ లైక్ ఎ సీట్, ఒక చైర్ లాగా అయిపోయింది ఆ బెడ్ మొత్తం. దెన్ పక్కన సైడ్స్ ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, ఆ హ్యాండిల్స్ పట్టుకో నువ్వు ఇట్లా పట్టుకొని, యూ నవ్ ఇమాజిన్ సిట్టింగ్ ఆన్ ఎ టాయిలెట్ సీట్, ఇది నీ టాయిలెట్ సీట్ అనే అనుకో అని చెప్పి అట్లా పొజిషన్ సెట్ చేసేసరికి ఐ వాజ్ ఓకే. ఇలా పట్టుకొని ఇంకా ఐ స్టార్టెడ్. ఇంకా ఎక్కువసేపు లేదు, ఆ 2 సెంటీమీటర్స్ డైలేషన్ అనేది ఇట్ షుడ్ హ్యాపెన్ ఎనీహౌ. వీళ్ళందరూ ఇంత కోఆపరేట్ చేసి ఇంత చేసినప్పుడు నేను గివ్ అప్ ఇవ్వకూడదు అనుకున్నా. సో, ఇట్లా పట్టుకొని పుష్ చేసి ఆ టాయిలెట్ సీట్ లాగా అరేంజ్ చేశారు కదా, కొంచెం నాకు పొజిషన్ మార్చేసరికి ఈవెన్ ఐఎమ్ ఓకే. సో, ఇంక ఎనెస్థీషియా డోసేజ్ కూడా పెంచేశారనమాట, నేను టాలరేట్ చేయలేకపోతున్నా అని చెప్పి. కొంచెం డోసేజ్ పెంచాక దెన్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. నాకు కొంచెం పెయిన్స్ అవి ట్రిగ్గర్ అవ్వట్లేదు, కాంట్రాక్షన్స్ వచ్చినా ఐఎమ్ ఓకే, అంత స్ట్రెయిన్ అయితే అవ్వలేదు. సో, కాంట్రాక్షన్స్ పెయిన్ తెలియకపోయేసరికి నౌ ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు పుష్. సో, పట్టుకొని పుష్ చేసి జస్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అరౌండ్ 11:30కి అట్లా లోపలికి వచ్చి మళ్ళీ చెక్ చేశారు ఇంటర్నల్‌గా, ఏంటి ఎంత డైలేషన్ అయిందని. 10 సెంటీమీటర్స్ ఐఎమ్ డైలేటెడ్. ఇంకా డాక్టర్ వాజ్ లైక్, రెడీ ఫర్ డెలివరీ అమ్మ, అయిపోయింది, నీ వెయిట్ ఈస్ ఓవర్ అన్నట్లు అన్నారు. సో, ఒకటి అడిగారు, భార్గవ్ నీ పక్కన ఉండాలనుకుంటున్నావా అని చెప్పి. ఐ వాజ్ లైక్, అంకుల్ నాకైతే డెఫినెట్లీ భార్గవ్ పక్కన ఉండాలని ఉంది, బట్ ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ భార్గవ్ ఓకే కాదా అని, బికాజ్ నాకన్నా ఎక్కువ భార్గవ్‌కే భయం అనమాట. సో, జస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడగండి, వెదర్ హీల్ కమ్ ఆర్ నాట్ అన్న. ఒకటే మాట, నర్సుని పంపించి వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొని రా అన్నారు, అంతే. భార్గవ్‌ని అడగను కూడా అడగలేదు. తీసుకొని వచ్చి పక్కన పెట్టారు. భార్గవ్ పక్కన హి వాజ్ స్టాండింగ్ బిసైడ్ మీ. నించొని ఉంటే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు. ఈలోపు లేబర్ రూమ్‌లో మీ, భార్గవ్, డాక్టర్ అండ్ 1 నర్స్ అంతే. బయట ఇంకో రూమ్‌లో పీడియాట్రిషియన్, వేరే నర్సులు బేబీని తీసుకెళ్ళాక కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి ఇంకో రూమ్ ఉందన్నమాట అటాచ్డ్, అక్కడ వాళ్ళు ఉన్నారు. సో, భార్గవ్ పక్కన ఉండేసరికి పుష్ చేయమ్మా అంటే భార్గవ్ వాజ్ లైక్, నీకు ఒక్కదానివి అరవటానికి పుష్ చేయడానికి బాధగా ఉంటే చెప్పు, నేను పక్క నుంచి పుష్ చేస్తా, ఇద్దరం కలిసి విల్ షౌట్. ఎందుకంటే నాకు బాలేదు కదా, నాకు స్టమక్ పెయిన్ ఉంది, ఇద్దరం కలిసి అరుద్దాం, బేబీ తొందరగా బయటకు వచ్చిద్దని. ఆ టైంలో కూడా జోకులేస్తున్నాడు పక్కన నుంచి. లైక్ భార్గవ్ వెయిట్ అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే ఆ ఫైనల్ అటెంప్ట్‌లో లైక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ పెయిన్స్ అయితే తెలియలేదు, బికాస్ ఆఫ్ ద డోసేజ్. సో, లైక్ ఎపిడ్యూరల్ డోసేజ్ పెంచేసరికి. సో, ఇంకా భార్గవ్, నేను ఐ వాజ్ హోల్డింగ్ వన్ సైడ్, భార్గవ్ హ్యాండ్ పట్టుకున్నా, ఇంకో సైడ్ బెడ్ పట్టుకున్నా. పుష్ చేసి బేబీ హెడ్ కొంచెం కిందకి రాకపోయేసరికి దే ఇన్సర్టెడ్ వాక్యూమ్. కొంచెం వాక్యూమ్ వల్ల బేబీ డౌన్ పుష్ అవుతుంది కదా, వాక్యూమ్ పెట్టారు. మొత్తం అన్నీ అయిపోయాక అప్పటికే అలసిపోయి ఉన్నా, ఫుల్ డ్రైన్ అయిపోయా. అంకుల్ జస్ట్ గివ్ మీ 2 minutes గ్యాప్ ఇవ్వండి, ఐ విల్ టేక్ 2 minutes రెస్ట్ అండ్ అగైన్ ఐ విల్ పుష్ అన్న. హి వాజ్ లైక్, నువ్వు ఈ టైంలో ఇలా అంతా మాట్లాడొద్దమ్మా, దిస్ ఈజ్ ఫైనల్ కాల్, బేబీ మధ్యలో ఉంది, ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకుంటా ఇవన్నీ చెప్పొద్దు, యూ హ్యావ్ టు పుష్, అంతే, నీకు ఆప్షన్ ఇవ్వట్లేదు నేను అని చెప్పి ఒకటే మాట, సరే ఇట్స్ టైం అని చెప్పి పుష్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ ఒక ఏడుపు సౌండ్ అయితే వినిపించేసింది. సో, నేనైతే భార్గవ్‌నే చూస్తూ ఉన్నా అనమాట, కొంచెం ధైర్యం ఇస్తాడు కదా అన్నట్లు.
సౌండ్ వినిపించేసరికి ఫుల్ బాడీ ఇట్లా రిలాక్స్ అయిపోయినట్లు అన్నట్లు అయిపోయా అనమాట. అసలు ఫుల్ ఇంకంతా ఇది మొత్తం ఒక్క ఏడుపుతో వెళ్ళిపోయింది. సో వెంటనే తీసుకొచ్చి అంబ్లికల్ కార్డ్ కూడా కట్ చేయాలి. బేబీని తీసుకొచ్చి నా మీద ఇట్లా వేస్తారు. ఇట్ వాజ్ లైక్ మొత్తం బ్లడ్ అదంతా అట్లే ఉంది, అట్లే తీసుకొచ్చి వేస్తారనమాట. సో పట్టుకొని ఇంకా లైక్ ఇట్లా పట్టుకొని ఉంటే హౌ డు యూ ఫీల్ అన్నారు. అంకుల్ బేబీ ఈజ్ సో టైనీ అన్నాను. చిన్నపిల్లలు అట్లే ఉంటారమ్మా, పుట్టినప్పుడు టైనీ కానీ అన్నారు. సో నేను ఇట్లా చేసుకొని పెట్టుకుని ఉన్నా, ఇట్లా ఇట్లా కదులుతూనే ఉన్నారనమాట బేబీ. సో ఇంకా నేను డాక్టర్ని అడిగా, అంకుల్ బాయా గర్లా అని చెప్పి. బాయా గర్ల్ అంటే ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ అమ్మ, నేను చెప్పను, అది నువ్వే చూసుకో అన్నారు. కనపడట్లా నాకు చూడటానికి. ఈవెన్ భార్గవ్ అడిగి, భార్గవ్ బాయా గర్లా అంటే ఇట్ వాజ్ లైక్ నేను చూడలేదు అన్నాడు. సరే అయిపోయింది. బేబీని ఇంకా క్లీనింగ్కి అంబ్లికల్ కార్డ్ కట్ చేశాక ఒక 5 minutes అనుకుంటా నా మీద అట్లే ఉన్నాడు. 5 minutes or 3-4 minutes దాకా అట్లే పెట్టుకొని ఉన్నాను. సో ఆ కట్ చేశాక క్లీనింగ్కి అది తీసుకొని వెళ్ళారనమాట నర్సులు. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు నాకు కనిపించేసింది జెండర్ ఏంటో. సో ఇట్ ఈస్ బేబీ బాయ్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే బేబీ గర్ల్ అని చెప్పి 101% ఫిక్స్ అయ్యా. సో వాళ్ళ బాయ్ అనేసరికి ఒక్కసారి భార్గవ్ వైపు ఇట్లా లుక్ ఇచ్చా అనమాట. బికాజ్ నాకైతే ఫుల్ హోప్ పెంచేసింది భార్గవే. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూసి ఇట్లా నీకు సిమ్టమ్స్ ఉన్నాయి బేబీ గర్ల్ ఇట్లా అన్నీ చెప్తూ ఉండే అనమాట భార్గవ్ ఫస్ట్ నుంచి, లైక్ 5th month దగ్గర నుంచి. బికాజ్ భార్గవ్ అండ్ మా మమ్మీ అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి గర్ల్ గర్ల్ గర్ల్, ఎందుకో మరి అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు గర్లే అని చెప్పి. సో నేను కూడా స్టార్టింగ్ అంతా అసలు ఇంకా నాకు ఖచ్చితంగా అమ్మాయే అంటే ఫ్యామిలీ జీన్స్లో ఎక్కువ బాయ్ జీన్స్ ఉంది, కానీ నాకు పుట్టేది అమ్మాయే. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఈ మీమ్స్ ఇవన్నీ చూసి కొంచెం బ్రెయిన్స్ అన్ని స్పాయిల్ అయిపోయాయి అనమాట. సో బాయ్ పుట్టేసరికి ఒక్కసారి ఇట్లా చూసాను. బట్ స్టిల్ ఆఫ్టర్ లైక్ ఫ్యూ సెకండ్స్లోనే ఎనీవన్ ఈజ్ ఓకే, నా బేబీ నేను ఇంత కష్టపడిన తర్వాత పుట్టిన బేబీ, ఎనీవన్ ఈజ్ ఓకే అన్నట్లున్నా. సో ఇంకా అంకుల్ స్టిచెస్ అవి కొంచెం వాక్యూమ్ అది పెట్టేసరికి స్టిచెస్ అవి ఎక్కువ పడ్డాయి అనమాట, వెజైనల్ స్టిచెస్. ఆ స్టిచెస్ అవి వేస్తూ లైక్ లోపల క్లీనింగ్ అదంతా చేస్తూ ఉన్నారు. సో నాకైతే అంత పెయిన్ తెలియట్లేదు, బికాజ్ ఎపిడ్యూరల్ ఏదైతే ఉందో నాకు వర్క్ అయింది. అదంతా అయ్యాక బేబీ క్లీనింగ్ అదే బయట చేస్తుంటే భార్గవ్ అక్కడే నించొని అన్నీ చూస్తూ ఉన్నాడు. పీడియాటిషియన్ వచ్చేసి వ్యాక్సినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా చూస్తున్నారు. సో క్లీనింగ్ అదంతా అయిపోయాక బయటికి అయితే తీసుకెళ్ళి చూపించారు బేబీని. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, అరౌండ్ 20 to 30 members హాస్పిటల్ నా లేబర్ రూమ్ బయట నించొని వెయిట్ చేస్తున్నారు. బాయ్ గర్ల్ తెలియదు, ఏడుపులు వినిపిస్తున్నాయి వాళ్ళకి, బాయ్ గర్ల్ తెలీదు. వెయిట్ చేస్తూ ఉన్నారు. భార్గవ్ ఆల్సో డెంట్ గో అవుట్, బేబీ దగ్గరే నించొని ఉన్నాడంట. సో ఈ పీడియాటిషియన్ ఈ వ్యాక్సినేషన్స్ ఇదంతా ఇచ్చాక బయటకు వెళ్ళి మీకు చూసుకున్నారమ్మా మీ బేబీని అన్నారు. బేబీని చూసుకున్నారా అంటే వీళ్ళు బాయ్ గర్ల్ ఎవరో అడిగారంట. అడిగితే బాయ్ బేబీ అమ్మ చూసుకున్నారా, 2.83 kgs ఉన్నాడు ఇట్లా చెప్పారంట. బేబీ బాయా? మా బేబీ కాదండి, మాకు బేబీ గర్ల్ అంటున్నారంట. వీళ్ళకి ఏదో తెలియదు, జెండర్ తెలియదు బేసిక్గా. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా నేను ప్రెగ్నెన్సీ నుంచి గర్ల్ 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 అని చెప్పి. నేను కూడా అంత స్ట్రాంగ్ ఉన్నా కదా గర్ల్ అని చెప్పి, మాకు బాయ్ కాదండి గర్ల్ అన్నారంట. డాక్టరే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి బాయ్ గర్ల్ అని చెప్పి రీచెక్ చేసుకొని, లేదమ్మా మీకు గర్ల్ కాదు బాయ్ పుట్టింది అని చెప్పేసరికి భార్గవ్ బేబీని తీసుకొని బయటకు వచ్చారనమాట. క్లీనింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అయిపోయాక. సో వచ్చి తీసుకొచ్చి చూపించగా అందరు రియాక్షన్ అసలు వెంటనే. బేబీ వీడు బుడ్డోడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా కళ్ళు తెరిచి అందరినీ మంచిగా ఒక వైట్ మిరాకిల్ హాస్పిటల్ అనమాట నేను డెలివరీ అయింది. మిరాకిల్ హాస్పిటల్ది ఒక డ్రెస్ వేసారు బేబీకి, వైట్ డ్రెస్, క్యాప్ వేసి మిటన్స్ వేసి వైట్ షర్ట్ ఇదేసి ఇట్లా కళ్ళు తెరుచుకొని ఇట్లా చూస్తా ఉన్నాడు. యాక్చువల్లీ నేను ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేశారు వీళ్ళు, ఆ వీడియోస్ చూసుకొని చెప్తున్నా మీకు. నేనైతే ధర్ని వాళ్ళని ఇట్లా వీడియో తీసి పెట్టండి, నాకు మెమరీ లాగా ఉంటుంది, అందరు ఎక్స్ప్రెషన్స్ అది క్యాప్చర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి వీడియో తీయమన్నా. వీళ్ళైతే బేబీ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట వీడియో తీసుకుంటూ. సో డాక్టర్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు అబ్బాయి అని చెప్పి, వీళ్ళ అమ్మాయి అనుకొని ఇట్లా కన్ఫ్యూజన్ ఉందనమాట. వాళ్ళకి ఇంకా జెండర్ అది కూడా క్లారిటీ లేదు. బేబీ పుట్టేశాడని తెలుసు, సో వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా అని చెప్పి రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అందరూ.
2.8. సైడ్ అవ్వు కంట సైడ్ సో అయిపోయింది. ఇంకా తర్వాత లోపలికి తీసుకొచ్చారనమాట మళ్ళీ నా దగ్గరికి. ఫస్ట్ నా ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి నా స్టిచెస్ ఇదంతా అయిపోయాక లేబర్ రూమ్లోనే నాతో ఫీడ్ ఇప్పించి నన్ను కిందకైతే తీసుకొచ్చారు. సో ఇంకా అప్పటికి నా బేబీని నేను సరిగ్గా చూడలేదు. బేసిక్గా నాకు కనపడట్లేదు. సైడ్కి చూస్తే బికాజ్ ఐ కాంట్ మూవ్ కదా, సైడ్కి చూస్తే పెద్దగా తెలియట్లేదు. మళ్ళీ రూమ్కి షిఫ్ట్ అయిపోయాక దెన్ ఐ సా నా బేబీ వాడిని ఇవ్వట్లేదు నాకు. అందరు పట్టుకొని తిప్పుకుంటున్నారు, అంతమంది అందరు ఎత్తుకొని చూసుకొని ఆడించుకుంటున్నారు అనమాట. బికాజ్ మా ఫ్యామిలీలో కూడా ఫస్ట్ బేబీ కదా, అందరికీ ఇదిలో ఉన్నారనమాట. ఇంకా నా బేబీని నాకు తీసుకురండి అని చెప్పి భార్గవ్ నేను ఇట్లా పట్టుకొని ఉన్నాం అనమాట. భార్గవ్ పట్టుకొని వచ్చాడు, దా చూసుకో అని చెప్పి ఇట్లా చూసుకొని అప్పుడు నా బేబీని నేను ప్రాపర్గా చూసుకున్నాను. అది లైక్ ఓ సో క్యూట్ అన్నట్లు. సో నాకైతే చాలా అంటే చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అసలు నేను అంత పుష్ చేయగలుగుతాను, నేను నార్మల్ డెలివరీకి కోఆపరేట్ చేయగలుగుతాను, నా బాడీ టాలరేట్ చేస్తుంది అని కూడా నాకు తెలియదు. బేసిక్గా నేను అంతా ఇమాజిన్ చేసుకోవాలా. బికాజ్ అందరూ ఏవేవో ఎక్సర్సైజులు చేసి ఏవేవో ప్రెగ్నెన్సీలో చేస్తారు నార్మల్ డెలివరీ కోసం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. కానీ నేనైతే యాక్టివ్గా ఉన్నా. సో నాకేం కావాలో నేను చేసుకుంటున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నా, నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నా. అంత యాక్టివ్గా ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పి పర్టికులర్ ఫుడ్స్ తినటం కానీ, పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయటం కానీ, పర్టికులర్ వర్క్స్ చేయడం కానీ నేనైతే చేయలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నా విషయంలో అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్. నేను హ్యాండ్స్ అప్ రైజ్ చేసిన డాక్టర్ అయితే ఒప్పుకోలేదు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, యూ హ్యావ్ టు గో ఫర్ నార్మల్ అని చెప్పి. సో అలా నార్మల్ డెలివరీలో బేబీ బాయ్కి బర్త్ ఇచ్చాను. హీ ఈజ్ హెల్దీ అండ్ వెయిట్ అరౌండ్ 2.83 అలా ఉన్నాడు అనమాట. సో అది నా బర్త్ స్టోరీ. సో చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకా వాడు పుట్టాక ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అండ్ బేబీని ఎప్పుడు చూపిస్తారు ఇవన్నీ అంటే చూపిస్తాను త్వరలోనే. సో చాలా ఈ లాస్ట్ 1.5 monthలో, ఇది వాడు పుట్టిన 1.5 monthకి చేస్తున్న వీడియో అనమాట. ఈ లాస్ట్ 1.5 monthలో మేము చాలా ఫంక్షన్స్ చేసేసుకున్నాం, చాలా సెలబ్రేషన్ అయిపోయింది ఇంట్లో. అసలు ఫుల్ హ్యాపీనెస్తో నిండిపోయింది అనమాట ఇల్లంతా. ఇంకా వేరే వేరే పనులతో బిజీగా అయిపోయారు అందరూ. సో అవంతా మీతో షేర్ చేసుకుంటాను. సో అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మా బుడ్డోని కూడా త్వరలోనే రివీల్ చేస్తాను డెఫినెట్లీ మీ అందరికీ. సో ఇదైతే నా బర్త్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ గైస్. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ కంటిన్యూస్ కంటెంట్ ఫ్రమ్ నౌ ఆన్. సో విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్స్. బై.